నిర్మల్ జిల్లా బైన్సా పట్టణానికి చెందిన దత్తసాయి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ విజయానంద్, డాక్టర్ వర్ష సంతోష్ కుమార్ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని తయారు చేసి స్వచ్ఛందంగా ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత కాలంలో ఆయిల్ పెయింటింగ్ ఉపయోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, హిందూ సంప్రదాయం ప్రకారం భావితరాలకు మట్టి వినాయకుడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ 1000 విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ ఆనంద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేష్, సుదర్శన్ పటేల్, దత్తసాయి హాస్పిటల్ యాజమాన్యం, మిత్ర బృందం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. पिछले 7 साल से हम ये मिट्टी का गणपति डिस्ट्रीब्यूट करने का प्रोग्राम कर रहे हैं। आज ये 7वां साल है। इसका कारण ये है कि हमें जो पर्यावरण में जीव जंतु है उसकी सुरक्षा करना है। जब हम प्लास्टर ऑफ पेरिस गणपति पानी में डालते हैं, जो पानी में जो जीव है, जंतु है, जो मछली है, उनको वो उससे वजह से हार्मफुल हो रहे हैं। जो उसमें केमिकल्स होते हैं वो जीवों को శుభాకాంక్షలు ప్రజలందరికీ. గత 7 సంవత్సరాల నుంచి శ్రీ దత్తసాయి హాస్పిటల్ తరపున మనము మట్టి వినాయకుల్ని వితరణ చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణము మా సోదరుడైనటువంటి సంతోషానంద్ జాదవ్ గారు. అతను తీసుకునే కార్యము నిర్విఘ్నంగా గత 7 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చూసి పట్టణంలో చాలా మంది మట్టి విగ్రహాలను పట్టణంలో అందరూ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే మన మట్టి వినాయకులను వాడడం అనేది మన సంస్కృతిలో భాగము. ఈ సంస్కృతిని మన ముందు తరాలకు ఇలాగే కొనసాగిస్తూ మరియు పర్యావరణానికి మనం మంచి చేసే విధంగా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.